నమస్కారం పిల్లలు, చిన్నారులు ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మీకైతే సూపర్ ఇంట్రెస్టింగ్, సూపర్ పవర్‌ఫుల్ 3 స్టోరీస్ అయితే తీసుకొచ్చేసాను. మీరు ఎక్సైటెడ్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎపిసోడ్ 1, 2 అండ్ ఎపిసోడ్ 3 పార్ట్ 1 చూడకపోయుంటే ఫస్ట్ అవి చూసేసి ఈ ఎపిసోడ్ 3 పార్ట్ 2 అయితే వినేయొచ్చు. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు 8 స్టోరీస్ చెప్పాను. ఈసారి 3 స్టోరీస్ చెప్తాను. మిగిలిన స్టోరీస్ మనం పార్ట్ 3లో కవర్ చేసేద్దాము. ఓకేనా పిల్లలు? ఓకే. అయితే మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఫస్ట్ క్యాంటోలో ఉన్నాము. 8 చాప్టర్స్ అయిపోయాయి. ఇది మన 9థ్ చాప్టర్. 9థ్ చాప్టర్‌లో మనం ఎవరిని కవర్ చేయబోతున్నామంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ మహాభారత యుద్ధంలో అందరికంటే శక్తివంతుడు మన భీష్మ పితామహ. అతనికి ఒక వరం ఉండేది అతని చావు గురించి. అయితే ఆ వరం నుంచి అతనికి చావు రావాలి, ఇందులో నుంచి విముక్తి అవ్వాలి అంటే ఆయన లాస్ట్‌లో యుద్ధంలో బాణాల పైన పడుకొని అలా ఉండేవాడనమాట. అయితే అతను అలా ఉండగా ఒక రాజు ఉన్నాడు. హస్తినాపురపు రాజు యుధిష్ఠరుడు. కురుక్షేత్ర యుద్ధం గెలిచాక హస్తినాపురానికి రాజు యుధిష్ఠరుడు. యుధిష్ఠరుడు ఇంకా అతని సోదరులు వీళ్ళందరినీ కలిపి పాండవులు అని పిలుస్తారు. వీళ్ళని మనం లాస్ట్ టైం ఎపిసోడ్ 3లో కలుసుకున్నాం కదా! వాళ్ళే యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అనమాట. వీళ్ళందరూ కృష్ణుడికి సోదరులు. కురుక్షేత్ర యుద్ధంలో యుధిష్ఠరుడు చాలా కృంగిపోయి బాధపడతాడు. బాధ ఎందుకు పడతాడంటే అతనికి దగ్గర ఉన్న వాళ్ళందరూ యుద్ధంలో చనిపోతుండగా చూసి అయ్యో ఎంత పని జరిగిందని బాధపడుతూ అతను భీష్మ పితామహాని కలవడానికైతే వెళ్తాడు. భీష్మ పితామహ అలాంటి కండిషన్లో ఉండగా, ఆ స్థితిలో ఉండగా అతన్ని చూసి చాలా బాధపడగా భీష్మ పితామహ అంటాడు, యుధిష్ఠరుడు, పాండవులు అందరూ చాలా గొప్పవాళ్ళు. ధర్మం కోసం చాలా మంచి యుద్ధం చేశారు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఎలాంటి బాధ పడకూడదు. మీరైతే కృష్ణుడు మీకు బాగా సహాయం చేశాడు. కృష్ణుడు వల్లే ఇంతవరకు రాగలిగింది అనేసి కృష్ణుడిని, పాండవుల్ని బాగా మెచ్చుకుంటాడు. అంతటి నొప్పి, అంతటి బాధలో ఉన్నా కూడా భీష్మ పితామహ అయితే ఎవరిని ఏది అనలేదు. ఎందుకంటే భీష్మ పితామహకి తెలుసు అంతటి గొప్ప యోధుడు, అంతటి మంచి మనసున్న భీష్మ పితామహ కూడా ఒక్కొక్కసారి సమయానికి ఒక మంచి డెసిషన్ తీసుకోలేకపోయాడు కాబట్టే అతనికి లాస్ట్‌లో అలాంటి శిక్ష దొరికిందనేసి అంటాడు. అలా చనిపోతూ ఇలా కూడా అంటాడు. కృష్ణుడే అంతర్యామి. మన సూర్యుడు కృష్ణుడే, మన చంద్రుడు కృష్ణుడే, మన నీరు కృష్ణుడే, మన గుండెల్లో ఉన్న ధైర్యం కూడా కృష్ణుడే. అతన్ని నమ్ముకుంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. పాండవులు కృష్ణుడిని నమ్ముకున్నారు కాబట్టే ఇలా ఉన్నారు అని సంతోషంగా భీష్మ పితామహ అయితే చనిపోతారనమాట. అలా అయిపోయాక భీష్మ పితామహ చెప్పిన మంచి మాటలు, అలాగే గొప్పవాళ్ళు చెప్పిన మంచి మాటలన్నీ మనసులో పెట్టుకొని హస్తినాపురాన్ని అయితే పాండవులు చాలా బాగా రాజించడం మొదలెట్టారనమాట. భీష్మ పితామహ అయితే చాలా గొప్పవాడు. అతనికి ఎన్నో వరాలున్నాయి. అతను రాజు కూడా అవ్వే స్థితిలో ఉన్నా కూడా రాజు అవ్వొద్దని రాజరికాన్ని వదిలేసుకొని సేవ చేస్తూ సేనాధిపతిగా ఉంటాడని ప్రణామం అయితే చేసేస్తాడనమాట. అయితే భీష్మ పితామహ గురించి అయితే మనం చాలా బాగా తెలుసుకున్నాము. ముందు కూడా కలిసే ఛాన్సెస్ ఉంటే పక్కా మనం భీష్మ పితామహ గురించి అయితే మళ్ళీ తెలుసుకుందాము. అప్పుడు దాకా మనం చాప్టర్ 9 అయితే అయిపోయింది. చాప్టర్ 10లోకి వచ్చేద్దాం. చాప్టర్ 10 కృష్ణుడు ద్వారకాకి బయలుదేరడం అనమాట. ద్వారకా కృష్ణుడు రాజించే ప్లేస్. అయితే హస్తినాపురంలో యుధిష్ఠరుడైతే ఉన్నాడు కదా! యుధిష్ఠరుడు రాజు. కురుక్షేత్ర యుద్ధం అయిపోగానే హస్తినాపురం యుధిష్ఠరుడు అయితే వచ్చేస్తుందనమాట. బ్రదర్స్ 5 మంది పాండవులు హస్తినాపురాన్ని రాజించాలనేసి ఫిక్స్ అవుతారనమాట. అయితే చాలా మంచిగా అందరి మాటలు విన్నారు కాబట్టి రాజ్యాన్ని చాలా మంచిగా వెళ్తారు. రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో బాగా ఉన్నారు. అందరినీ చాలా మంచిగా వాళ్ళు ట్రీట్ చేయడం అయితే మొదలెట్టేశారనమాట. కాబట్టి రాజ్యంలో అందరూ సుఖశాంతులతో బాగా ఉన్నారు. రాజ్యంలో డబ్బు బాగా పెరిగింది. రివర్స్ నిండా నీళ్ళుండేవి. ఫీల్డ్స్ అన్నిట్లో చెట్లు పెరిగేసి పాలు, పెరుగులు అన్నీ జరిగాయి అన్నమాట. అంత బాగా ఉంది కదా కృష్ణుడు అనుకుంటాడు. అయితే ఇక్కడ అంతా బాగా జరిగింది. నేను అనుకున్న పని ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నా రాజ్యానికి నా అవసరం ఉందని చెప్పేసి ద్వారకకి
బయలుదేరాలని అనుకుంటాడు. ద్వారకకి బయలుదేరాలనుకున్నది పాండవులకి చెప్పగా పాండవులకి చాలా దగ్గరివాడు కదా కృష్ణుడు. పాండవులైతే బాధపడతారు. అంతటి మంచి కృష్ణుడు మనతో ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. కానీ కృష్ణుడి అవసరం ఇక్కడికంటే ఇప్పుడు ద్వారకాలో ఎక్కువ ఉంటుందని చెప్పేసి కృష్ణుడికి వీడుకోలు చెప్పడానికి ఈ పాండవులైతే ఒప్పుకుంటారు. అలా అంతటి సహాయం చేసిన కృష్ణుడిని వీడుకోలు చెప్పడానికైతే వీళ్ళు ఒప్పుకోగా కృష్ణుడు బయలుదేరతాడు. అక్కడ నుంచి ద్వారకా వెళ్ళేటప్పుడు ఎన్నో రాజ్యాలని ఎన్నో మ్యాజికల్ ప్లేసెస్ని చూస్తూ వెళ్తాడు. అక్కడ నుంచి మనుషులు కూడా కృష్ణుడిని చూడ్డానికి ఎంతో ఎక్సైట్ అయ్యేవాళ్ళనమాట. అంతటి గొప్పవాడు కృష్ణుడు అనమాట. కృష్ణుడి గురించి చూడ్డానికి అతను ఎలా ఉంటాడు, అతను ఏం చేశాడు అవన్నీ తెలుసుకోవడానికి అందరూ ఎక్సైట్ అయ్యేవాళ్ళనమాట. అలాగనమాట పిల్లలు. మనకి చాప్టర్ ద్వారా ఏం తెలుస్తుందంటే మనము అందరితో మంచిగా ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, మంచి ఫ్రెండ్స్ ఉంటే మనం ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనేసి. అలాగే మన మెమరీస్ ఎప్పుడు మనతోనే ఉంటాయి కాబట్టి దేని గురించి బాధపడొద్దు అనేసి కూడా మనకి చాప్టర్ చెప్తుంది. ఇదన్నమాట పిల్లలు మన 10th చాప్టర్. 10th చాప్టర్ తర్వాత మనం 11th చాప్టర్లో ద్వారకకు వెళ్ళాక కృష్ణుడు ఏం చేస్తాడు, అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మన 11th చాప్టర్. అయితే 11th చాప్టర్లో ద్వారక అనే మాయా సిటీలో, అంత అద్భుతమైన సిటీలో రాజించేది మన కృష్ణుడే. అయితే కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ద్వారకాలో మనుషులందరూ ఎంతో ఉత్సుకతంగా ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళందరూ కృష్ణుడిని చాలా ఇష్టపడేవాళ్ళు. అతన్ని చూడ్డానికి కూడా ఈగర్గా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే కృష్ణుడిది శంఖం సౌండ్ వాళ్ళకి వినిపిస్తుందో, అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వినంగానే అందరూ ఎంత ఎక్సైట్ అయిపోయారంటే వచ్చేసాడు కృష్ణుడు వచ్చేసాడు అనేసి అయితే బాగా ఎక్సైట్ అయిపోయారనమాట. ఆ తర్వాత అందరూ వచ్చి కృష్ణుడితో మాట్లాడుతుంటే అంతటి జర్నీ అయినా కూడా కృష్ణుడు ఓపిక్గా అందరు మాటలు వింటూ వాళ్ళందరూ వాళ్ళ గ్రాటిట్యూడ్ని ఆయనకు తెలియజేస్తూ ఆయన వీళ్ళ మంచి బాగోతాలు తెలుసుకుంటూ అందరూ ఆయనకి ఇలా అంటారనమాట. నువ్వే మా మాత, నువ్వే మా పిత, నువ్వే అసలు మా అన్ని పనులకి మూలము, మాకు బ్లెస్సింగ్ కూడా నువ్వే అని అంటాడనమాట. అలా అనేసరికి కృష్ణుడు సంతోషిస్తాడు. నిన్ను చూసాం కదా కృష్ణయ్య, మా ప్రతి ఒక్క పనిలో ఎప్పుడు సక్సెసే ఉంటుంది అనేసి అందరూ మన కృష్ణయ్యని మెచ్చుకోవడం మొదలెట్టేశారనమాట. అందరూ అతని దీవెనలు తీసుకున్నాక లార్డ్ కృష్ణ, మన మంచి కృష్ణుడు ఏం చేస్తాడు, వాళ్ళ గ్రాండ్ వెల్కమ్ని స్వీకరించి సరే అని చెప్పి కోట లోపలికి అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. కోట లోపలికి వెళ్ళాక మన కృష్ణుడు మొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు అనగా వసుదేవులు దేవకిని కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీ అయ్యాడనమాట. అది అయిపోయాక కృష్ణుడు అతనికి 16,000 మంది రాణులు ఉండేవాళ్ళు. అయితే ఈ 16,000 మంది రాణులు ఎలా వచ్చారో కూడా మనం ముందు భాగవతంలో తెలుసుకుందాము. అయితే వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూడడానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు బయటికి చూపెట్టొద్దు అనుకున్నా కూడా కృష్ణుడి చూడంగానే అతన్ని ఎంత మిస్ అయ్యారో వాళ్ళ కన్నీరు ద్వారా అందరికీ తెలిసిపోయిందనమాట. కృష్ణుడు రాగానే వాళ్ళందరూ చాలా సంతోషం అయ్యారు. వాళ్ళు వాళ్ళ ఫేసెస్ని వాళ్ళ చున్నీలతో దాచేసుకొని కృష్ణుడిని అయితే కలవడానికి అయితే వెళ్ళిపోతారనమాట. చూసారా పిల్లలు, కృష్ణుడు ఎంత గొప్పవాడో. అతన్ని చూడ్డానికి, అతన్ని స్మరించడానికి ద్వారకాలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు కృష్ణుడిని చూసి ఆయనతో మాట్లాడాలనేసి ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అయ్యారు. ఎందుకు అలా అయ్యారంటే వాళ్ళ లైఫ్లో అన్ని మంచి పనులకి కృష్ణుడేగా తోడుగా ఉన్నాడు కాబట్టే అందరూ ఇలా ఫీల్ అయ్యారనమాట పిల్లలు. ఇంత మంచి అందాల ద్వారకాలో మన కృష్ణుడికి అందరూ ఎంత బాగా ప్రే చేస్తున్నారు, అందరూ ఎంత బాగా ప్రేమిస్తున్నారు, అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో ఆయనని పూజిస్తున్నారో మనమైతే చూసేసాం కదా పిల్లలు. ఇది విన్నాక నాకు నిజంగా కృష్ణుడి మీద చాలా రెస్పెక్ట్ అయితే పొందింది. ఆయన గొప్ప స్నేహితుడు, గొప్ప భర్త, గొప్ప కొడుకే కాకుండా ఒక గొప్ప రాజు కూడా. ఎంతటి మాయావి కదా. అవును. అయితే పిల్లలు, ఇలా నేనైతే చాప్టర్స్ అయితే ఆపేసాను. ఇక్కడికి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫేవరెట్ పార్ట్ ఏదో కామెంట్ కూడా చేయండి. దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను. వీడుకోలు.